రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఉద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోని మొదటి రాష్ట్రంగా నిలబెట్టారు. దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు మన రాష్ట్రంలో అమలవుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆయన విమర్శించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి తరపున ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ 132,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి చెప్పారు. బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే 20 కోట్ల జనాభా ఉన్న యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగాలకు మధ్య ఉన్నది పేగుబంధమని, కాబట్టి ఉద్యోగులను వదులుకోమని, ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి ఉద్యోగులు మోసపోవద్దని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. సురభి వాణికి ఓటు వేసి గెలిపించాలని సూచించారు. ఈ రాజకీయ పక్షాలకు మన ప్రతిపక్షాలకు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళకి వీటి మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేదల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, ఆయన చేస్తున్నాం. వాటి మీద మాట్లాడే ఏమీ లేదు వాళ్ళకి. ఆ సందర్భంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే ఎమ్మెల్సీ ఎన్నిక సాకుగా తీసుకొని ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగులను, పట్టుబడులను రెచ్చగొట్టే పనులు వాళ్ళు ఉన్నాడు. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మనము మొత్తం ఓటర్ లిస్టు మీటింగ్ పెట్టుకొని ఓటర్ లిస్టు అన్ని గ్రామాలకు వచ్చి గ్రామం వైపుగా ఓటర్ లిస్టు ఎంతమంది ఓటర్ లిస్టులను తయారు చేసి ఒక 4 రోజులు పట్టభద్రులు తయారు చేస్తున్నాం. ఈ యొక్క వారం రోజులు మాత్రం ఒక ఓటర్ తిరిగి అందరూ ముఖ్య నాయకులు, ఉత్సాహాలు, కార్యకర్తలు అందరూ కూడా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా లేదు. దయచేసి నేను ఈ నియోజకవర్గంలో 7,445 మంది పట్టభద్రుల ఓటు హక్కు కలిగి ఉన్నాను. మరి నేను వాళ్ళకి ఈ మొత్తం మహబూబాబాద్ జిల్లాలో 1,33,000 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తాను, నేను చెప్పిన 2 మాటలను దయచేసి ఆలోచించండి. ప్రశాంతంగా మీరు ఇంట్లో 1 గంట సేపు కూర్చొని హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేయండి. ఎవరు వాస్తవం, ఎవరు అబద్ధం, ఎవరు నిజం. ఒకవేళ వాళ్ళు మాకంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకే ఓటేయండి. ఒకవేళ వాళ్ళు మాకంటే ఎక్కువ జీతభత్యాలు ఇస్తే, ఎందుకంటే ఫ్యాక్టే కదా, ఎందుకంటే జర్నలిస్ట్ సంక్షేమ నిధి అని చెప్పి 10 కోట్ల రూపాయలు పెట్టినాం. దేశంలో ఎవరు పెట్టలేదు, ఏ స్టేట్లో లేదు, మేము పెట్టినాం. ఎందుకంటే అన్న ఒక మాట, వాళ్ళు మీటింగ్ పెట్టి ఓటాడుతాం, పేగుబంధం అని చెప్పిండు. మీకు కూడా మాకు కూడా పేగుబంధమే. ఈ 3 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నేను మహబూబ్నగర్ జిల్లా సమన్వయకుడిగా నారాయణపేటకు రావడం జరిగింది. ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నికల సమన్వయం బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. నియోజకవర్గంలో ప్రతి 25 మంది పట్టభద్రులకు ఒక పార్టీ ముఖ్య నాయకుడిని నియమించి వాళ్ళని ముఖ్యమంత్రి గారు నిలబెట్టినటువంటి వాణిదేవి గారికి ఓటు పడే విధంగా వారన్ని చర్యలు కూడా రాజేందర్ రెడ్డి గారు, వారి ముఖ్య నాయకుడు, జడ్పీ మున్సిపల్ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నారు. అయితే గత 5-6 రోజులుగా ఉమ్మడి జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలు పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన.